ఏడాది తర్వాత దౌలతాబాద్ కాదు, మళ్ళీ నచ్చలేదు నాకు ఢిల్లీ అన్నాడు. ఇంకొక 6 నెలలు పట్టింది. ఇంకొక సగం మంది చచ్చిపోయినారు. బంగారు నాణేల స్థానంలో తోలు నాణేలు అన్నాడు. 60-70 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది దేశం తుగ్లక్ వల్ల. ఆ పరిస్థితి, నువ్వే అమరావతి 30,000 ఎకరాలు కావాలన్నావు, మళ్ళీ నువ్వే నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నావు. మా నాయకుడు అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతికి మేము వ్యతిరేకం కాదన్నారు. 3 రాజధానులు అన్నారు. దెబ్బ కొట్టారు మీరంతా. ముదురులు అందరూ ఉండారు, జూనియర్స్ ఉండారు, చదువుకున్న వాళ్ళు ఉండారు. మళ్ళీ ఈరోజు మావిగనంటే దాన్ని పొగట్టమైంది. సోషల్ మీడియాలో ఏంటి పరిస్థితి? అది స్పష్టంగా మీ పార్టీలో జరిగే లోపాలని ఆయన మా పార్టీలో జరిగే లోపాలు కూడా రాస్తాడు. ఆయన కొత్త పలుకులో ఎలాంటి మొహమాటం లేకుండా రాస్తాడు. ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఏం మాట్లాడతావు నువ్వు రాధాకృష్ణ గురించి? రాధాకృష్ణ అంటే ఏమనుకున్నావు నువ్వు? మహిళల్ని అవమానపరిచాడా రాధాకృష్ణ? నువ్వు అసలు మహిళ సంస్కారం, సంస్కృతి పేరెత్తే అర్హత నీకుందా? సిగ్గుందా నీకు? ఏం మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడావు? చంద్రమోహన్ రెడ్డి తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడావు? సిగ్గుందా నువ్వు? నీది ఒక బతుక? నువ్వు వాడే భాష. ఈ ఆంధ్రజ్యోతి పత్రిక 2000లో క్లోజ్ అయింది, మూతపడింది. 1960లో ప్రారంభమైంది, 2000లో మూతపడింది. 2002లో రాధాకృష్ణ గారు ఒక జర్నలిస్ట్ గా శ్రద్ధ తీసుకొని దాన్ని తిరిగి పునఃప్రారంభించాడు. ఈరోజు #1 టాప్ లో 1 among టాప్ పేపర్స్ అన్నిట్లో ఇది కూడా ఒక ప్రధానమైన పత్రిక తెచ్చాడు. ఒక జర్నలిస్ట్ గా కష్టపడి పైకి తెచ్చాడు. ఆయన్ని నువ్వు ఎట్టంటే అట్టు మాట్లాడతావా? నీచంగా మాట్లాడతావా? నాకు అర్థం కాలేదు. 2002 నుంచి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 24 సంవత్సరాలు. మళ్ళీ 2009 నుంచి ABN న్యూస్ ఛానల్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. నీ మాదిరిగా తండ్రిని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించి దాంట్లో సాక్షి పత్రిక తెచ్చింది కాదు ఇది. తన కష్టంతో, తన అనుభవంతో పైకొచ్చిన పత్రిక అది. 3000 కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ రాజశేఖర రెడ్డి కూతురు నడిచి